నమస్తే అండి. పెద్ది సినిమా ట్రైలర్ చూసినారా? ట్రైలర్ ఎలా ఉంది? నేనైతే షాక్ అయినా. రొటీన్కి భిన్నంగా ఒక ట్రైలర్ అంటే ఇలాగే కట్ చేయాలి అనే దానికి భిన్నంగా వచ్చినటువంటి ట్రైలర్ ఇది. ఫస్ట్ టైం రంగస్థలం తర్వాత అలాంటి ఫీల్ వచ్చింది నాకు ఈ ట్రైలర్ చూస్తే. ఏదో మ్యాజిక్ ఉంది. మొత్తం సినిమా థియేటర్లో తగలబడిపోతా ఉన్నాయి, పేలబోతా ఉన్నాయి. ఏమన్నా టేకింగా, ఏమన్నా లుక్సా, ఏమన్నా కలర్ గ్రేడింగా, ఏమైనా డైలాగ్ డెలివరీనా, ఏమైనా మాస్ యాక్షన్ సీక్వెన్సా, అసలుకి ఇది లేదు అంటాకి లేదు. సినిమా పక్కా కమర్షియల్, పక్కా ఎంటర్టైన్మెంట్. నిడివి నాకు తెలిసి చాలా పెద్దదై ఉండొచ్చు. సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఎలా సినిమాలోకి తీసుకెళ్తున్నాడు అనేది. రేంజ్లో ఉండబోతా ఉంది. రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ వామ్మో మ్యాసివ్. రంగస్థలంలోనే మనం అంత చూసినాం, దానికి డబల్ ఉన్నట్టు ఉంది. ఎలా ఇలా బుచ్చిబాబు సెకండ్ మూవీ ఇది. అంతకుముందు ఉప్పిరాడ ఒక సినిమా తీసినట్టున్నాడు, ఆ తర్వాత ఇదే. ఎంతో ఒక రాజమౌళి రేంజ్ డైరెక్షన్ కనిపిస్తూ ఉంది దీంట్లో. అంటే ప్రతి డీటెయిలింగ్ కూడా. నిజం చెప్తున్నాను, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, చరిత్రలో, హిస్టరీలో ఇది ఒక మైల్ స్టోన్ కాబోతా ఉంది. అద్భుతమైనటువంటి కళాఖండం కాబోతా ఉంది. ప్రతి మెగా ఫ్యాన్ థియేటర్లో నుంచి కాలర్ ఎగరేసి బయటకు వచ్చే విధంగా సినిమా తీసినట్టుంది. ఏం చెప్పాలి ఈ ట్రైలర్ గురించి? 3 నిమిషాల ట్రైలర్లో దాదాపు 70-80 షాట్లు పెట్టినాడు, కుమ్మేసినాడు, కొట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నిటి ఇది కొట్టేయడానికి అవకాశం అయితే ఉంది. అద్భుతమైనటువంటి కళాఖండాన్ని తెరకెక్కించినాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ. ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఆయన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, రామ్ చరణ్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళంతా కూడా ఇతరున మనం క్రిటిసైజ్ చేసిన అనే విధంగా చేసినాడు. హ్యాట్స్ ఆఫ్. యాక్టింగ్ స్కిల్స్ పీక్ అనమాట, స్టోరీ లైన్ పీక్ అనమాట. డైలాగ్స్ కావచ్చు, టేకింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు. మీరు ముఖ్యంగా దీంట్లో తీసుకున్నటువంటి కలర్ గ్రేడింగ్ అద్భుతం, పీక్ లెవెల్లో తీసినాడు. నవీన్ నులి గారు అనుకుంటా బహుశా. చాలా బాగుంది ఎడిటింగ్ అనేది, చాలా అత్యద్భుతంగా ఉంది. అసలు మామూలుగా లేదు, మాట్లాడలేదు. ఆ రేంజ్లో తీసినాడు. ఎక్స్ట్రాడినరీ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ పక్క. సమ్మర్కి ఇదే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఈ సమ్మర్కి సునామీ సృష్టించబోతా ఉంది.